మరొక వారాన్ని 2 నెలలు మనం ఉంచి ఆయన సన్నిధిలో పెట్టిన దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నేను నన్ను ప్రేమించి అనే ముందు కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ. ఎందుకంటే వాక్యం చెప్తున్న నన్ను మీరు పిలుస్తున్నారు అంటే దాని వెనక మీరు వాక్యాన్ని ప్రేమిస్తున్నారని నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగుతున్నాడు. ఒక మనిషిగా నన్ను ఇష్టపడటము ప్రేమించడం అనేది పక్కన పెడితే నా ఉద్దేశం ఏంటంటే, నాకు తెలిసి దేవుని వాక్యాన్ని మీరు ప్రేమిస్తున్నారని నేను నమ్ముతున్నాను. మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. ప్రపంచ క్రైస్తవాన్ని మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, ఎన్నో అవకతవకలుగా ఈ క్రైస్తవ ప్రపంచం నడుస్తూ ఉంది. ఎందుకు అంటే సరైన అవగాహన మనకు లేకపోవచ్చు. ఎవరు ఏమన్నా నమ్మడమే తప్ప దాన్ని ధ్యానించే అవకాశం కానీ అలాంటి లోతైన వాక్య అవగాహన కానీ లేకపోవడమే దానికి కారణం. ఎన్నో విషయాలు బైబిల్ పరంగా మనకి నడుస్తూ ఉన్నాయి. కొన్ని విషయాలు ఎన్నో తెలియని కూడా మనకు ఉండిపోయాయి. ఒక వ్యక్తి చాలా మంచివాడు, అది చాలా గొప్పవాడు అని మనకి అలా తెలిస్తే సరిపోద్దా? ఆయన యొక్క గుణగణాలు, ఆయన ఎంత గొప్పవాడో ఆ విషయాలు మనకు తెలిసిన తర్వాత ఆయన మీద మనకి ఏమొస్తుంది? విశ్వాసం కలుగుద్ది. నిజమే కావస్తుంది. చాలా గొప్పవాడు అనుకుంటే ఏం గొప్ప తెలియాలి కదా మనకి? గొప్ప ఏంటో తెలియాలి కదా. సో అంటే మనకి ఏం తెలియాలి? మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో, ఎవరినైతే పూజించి ఆయన ఆలయానికి మనం వస్తున్నామో ఆయన యొక్క ఔనిత్యం తెలియాలి. ఆయన మన కొరకు రాయించిన ఈ ప్రేమ లేఖలో ఉన్న ప్రతి విషయం మనకి తెలియాలి పిల్లారా. అలాంటి విషయాన్ని ఇప్పుడు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలను చదువుకుందాం. ఇందును కూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఈ పత్రిక రాస్తున్న పౌలు గారు రోమాలో ఉన్న సంఘాన్ని పౌలు గారు కట్టలేదండి. రోమాలో సంఘాలు ఏర్పడ్డాయి. నిశ్శబ్దంగా జాగ్రత్తగా ఆలోచించాలి. రోమాలో కొన్ని సంఘాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చి ఆయన ఆరోహణ అయిన తర్వాత మేడగదిలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన. పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అనేక మంది యూదులు మారి అనేక సంఘాలుగా ఏర్పడ్డారు. రోమాలో ఉన్న సంఘాన్ని పౌలు గారు కట్టలేదు. కానీ రోమాలో యువకులు చాలా మంది దేవుణ్ణి నమ్ముకుని చక్కగా బ్రతుకుతున్నారని తెలిసిన పౌలు గారు వారికి ఒక లేఖను రాయాలనుకున్నాడు. ఆ లేఖే 3వ అధ్యాయం. వాస్తవంగా రోమాలో ఉన్న సంఘాలను, అసలు ఆ మనుషులను కానీ ఆ సంఘాలను కానీ పౌలు గారు ఆ కాలంలో ఈ 3వ అధ్యాయం వచ్చేటప్పటికి వారిని చూడలేదు. ఎలాగ ఏర్పడిందంటే, పెంతెకోస్తు దినాన్న పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న బయట నుంచి వచ్చిన యూదులందరూ ఆ సంఘటనలో యేసుప్రభు వారిని అంగీకరించి అనేక మంది యూదులు క్రైస్తవులుగా మారడం జరిగింది. ఇది సందర్భంగా మారారు. వారికి ఉత్తరం రాయాలనిపించి పౌలు గారు రాస్తున్న ఉత్తరమే, ఇందును కూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఎస్, మనం ఆలకించింది కరెక్టే. ఎందుకంటే ఆయన ఆ పదాన్ని అన్ని చేస్తాడు చూడండి. నీతిమంతుడు లేడంట, ఒక్కడూ లేడట. ఇంకేమన్నా అంటాడేమో అనుకుంటే డిక్లేర్ చేసాడు. తర్వాత గ్రహించువాడు ఎవ్వడనూ లేడు. దేవుని వెతికేవాడు కూడా లేడట. అందరూ త్రోవ తప్పి ఏకముగా మాలిన వారైరి. మేలనేది చేసేవాడు ఎప్పుడూ లేడట. ఒక్కడైనను లేడు. చాలండి.
అక్కడ వరకు చదువుకున్నాం. మేలు చేసేవారు ఎవ్వరు లేదట. కానీ మనకి ఇక్కడ కావాల్సిన కాంటెక్స్ట్ ఏంటంటే, ఇందును గూర్చి వ్రాయబడింది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. చదవబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయనా. ఇదిగో నాయన, గతించిన కాలం అంతటిలో మీ కృపలో భద్రపరిచారు. గతించిన వారంలో ఆయన పిల్లలు అడిగారు నన్ను, నేను రాలేకపోయాను. మరొక వారాన్ని సజీవంగా ఉంచి ఇలా నీ సన్నిధిలో నిలబెట్టిన నీ కృపకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నైనా నీ జీవ పలుకులు పలుకుచుండగా బట్టి వాళ్ళము నాయన, స్థలము నీది, సమయము నీది, మేము మీ వారము. మాకున్న యావచ్చింతను మీ పాదాల ముందు మీ చిత్తానికి అప్పగించుకుని ఈ జీవ గ్రంథం నుంచి కొన్ని పలుకులు మాట్లాడుచుండగా మీరు తోడుగా ఉండి నడిపించండి. చెబుతున్న నాకు, వింటున్న నీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి మీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేసి నడిపించమని, ఈ చెబుతున్న మాటలలో నా సొంత జ్ఞానము కానీ సొంత ఆలోచన కానీ లేకుండా కేవలం మీ నోటి బోరగా కొన్ని మాటలు వినిపించడానికి, ఇందులో ఉన్న అనేక విషయాలను మర్మాలను మాకు తెలియజేయడానికి మీరు కృప చూపండి. అందుకు కావలసిన జ్ఞానాన్ని నాకును వింటున్న నీ పిల్లలకును దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతులాడి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమ, అంతా ఎవరం అనే ప్రశ్న ఇప్పుడు వచ్చింది. ఎప్పుడు మాట్లాడుకున్నది? 2000 సంవత్సరాల క్రితం పౌలు గారు రోమీయులకు పత్రిక రాస్తూ అసలు నీతిమంతుడే లేడట, ఒక్కడు లేడట. అయితే మనమంతా ఎవరు ఇప్పుడు? నీతిమంతుడు కాదా? అంటే అందరూ పాపులమేనా? అంటే నీతిమంతుడు అయితేనే కదా పరిశుద్ధుడు. ఒక్కడు లేడంటే మనందరూ పాపులమేనా? రక్షించబడలేదా? బైబిల్లో నీతిమంతులు లేరా? మరి ఎందుకు పౌలు గారికి తెలియదా? ఉంటే ఆ సంగతి పౌలు గారికి ఎందుకు తెలియదు? 14 పత్రికలు రాసిన పౌలు గారికి, పాత నిబంధనలో కొత్త నిబంధనలో రాసిన పౌలు గారికి అసలు నీతిమంతులు లేడు అంటే ఉన్నారో లేదో తెలియదు ఆయనకి. ఆయన రాసిన పత్రికలనే కదా మనం చదువుతున్నాం. జాగ్రత్తగా ఆలోచించండి, చదువుతున్నాం. మరి ఎందుకు పౌలు గారు అలా మాట్లాడుతున్నారు? 14 పత్రికలు రాసిన ఆయన అలా మాట్లాడినప్పుడు మనం ఖచ్చితంగా మనం ఏమనుకుని లేడని అనుకోవాలి. లేడని అనుకుంటుంది కూడా లోకం. ఎవరు నీతిమంతులు? అసలు నీతిమంతులు ఎవరు, ఏంటి? సో పౌలు గారు అన్ని తెలిసిన వాడు, అసలు నీతిమంతులు ఎవరెవరో తెలిసిన వారు అని మనం అనుకుంటున్నాం. ఆయన తెలియకుండా మాట్లాడుతున్నాడా? అసలు నీతిమంతులు లేరా అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, అసలు నీతిమంతులు ఉన్నారో లేదో ఖచ్చితంగా ఇప్పుడు మనం చూడాలి. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. ఆయన డిక్లేర్ చేశాడు. కానీ ఏమన్నా ఇంకా మనం ఏం ఆలోచించక్కర్లా, లేదు అని చెప్పేశాడు అంతే. అయితే అసలు నీతిమంతులు ఉన్నారా లేదో మనకి ఖచ్చితంగా తెలియాలి. ఇది ప్రపంచ క్రైస్తవానికి ఒక సవాలు లాంటి అంశం ప్రియులారా. ఎందుకంటే అనేక మంది క్రైస్తవేతరులు దీన్ని ఆధారంగా చేసుకుని ఎన్నో కాంట్రవర్సీలు జరుగుతున్న విషయం ఇది. కానీ దేవుడు మన ముందు ఇచ్చిన ఈ వాక్యాన్ని ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, చాలా మంది అనుకునేది ఏంటంటే, మనకి ఎందుకంటే ఇవన్నీ, మరి ఎందుకు రాశారండి ఇది, మనకెందుకంటే అవన్నీ అనుకునేవాళ్ళు లేరా? ఉన్నారు. మనకెందుకంటే అంటే మరి అంత ఎందుకు రాశాడు? మనకి ఎవరైనా లెటర్ రాశారనుకో, లవ్ లెటర్ ఒకటి చాలా సార్లు అందులో మాట్లాడుతూ అన్ని ఒక 4-5 చోట్ల ఐ లవ్ యూ అని రాశారు. ఆ ఐ లవ్ యూ 4-5 చదువుకుని వదిలేస్తామా? విషయం చదువుతాం కదా. అందుకని దేవుడు ఉద్దేశం ఏంటో, లేఖనాల యొక్క స్థితి ఏంటో మనకు తెలియకపోతే మనం ఏమవుతాం? మిస్యూజ్ అయిపోతాం. అందుకని అసలు నీతిమంతులు ఉన్నారా లేదా చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయము. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని, చాలండి. ఇక్కడ నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని అంటే ఇక్కడ హేబేలు అనే ఒక ఆయన మనకు దొరికాడా?
అంటే నీతిమంతుడైన ఏబేలు. ఈయనెవరు? మొట్టమొదటి నీతిమంతుడు ఇన్ బైబిల్. మరి పంచఖండాలను అవకాశం పెట్టిన పౌలు గారికి ఇక్కడ నీతిమంతుడు ఉన్నాడని తెలీదా? తెలియాలిగా. మరి పౌలు గారు చాలా గొప్ప ఆయన అనుకుంటున్నాం కదా, అన్ని తెలిసి అనుకుంటున్నాం కదా. మరి ఇక్కడ నీతిమంతుడు ఆది కాలంలోనే ఉంటే కొత్త నిబంధనలో పౌలు గారు నీతిమంతుడు లేడంటారండి. ఇక్కడ ఒక నీతిమంతుడు మనకు దొరికాడు. ఇది మత్తాయిలో ఉంది అంటే పౌలు గారికి తెలియాలి కదా ఖచ్చితంగా. మత్తాయి గారు రాశారంటే మొట్టమొదటి పత్రికది ఆయన రాశారు అంటే పౌలు గారు ఖచ్చితంగా తెలియాలి. ఆదికాండంలో ఉన్న విషయాలు ఆయనకి తెలియదు అంటే ఖచ్చితంగా తెలుసు. ఇది నీతిమంతుడు లేడు అంటున్నాడంటే ఎందుకు అంటున్నాడు? ఏబేలు నీతిమంతుడు అని క్లియర్ గా రాయబడింది కదా. సో మొదటి నీతిమంతుడు ఏబేలు గారు. గారికి తెలియదేమో విషయం, అయితే ఆ కొత్త నిబంధనకి పాత నిబంధనకి ఇంత తేడా ఉన్నప్పుడు పౌలు గారికి ఏమైనా మిస్ అయ్యారా అనుకోవడానికి బైబిల్ ఎలా రాయబడింది? మానవేచ్ఛతో రాయబడలేదు. మరి ఎవరేచ్ఛతో రాయబడింది? దేవుని యొక్క దైవావేశం వలన రాయబడింది గ్రంథం. వీరు ప్రేరేపణతో రాసిన వారే తప్ప వీరు సొంత ఇచ్చతో రాసింది కాదు. అలాంటప్పుడు పౌలు గారి చేత ఒకలా రాయిస్తాడా? మోషే గారి చేత ఒకలా రాయించుంటాడా? అంటే వాక్యము కొంత అచ్చట కొంత ఇచ్చట రాయబడింది కాబట్టి దేవుడు దైవావేశంతో రాయించిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఏం చేయాలంటే, పౌలు గారు చిన్నాయన కాదు కనుక అసలు నీతిమంతుడు లేడు అనగానే మనకు ఒక ఆదికాండంలో ఒక ఆయన దొరికాడు కదా. సో మత్తాయి గారు ఏబేలు నీతిమంతుడని రాస్తే దేవుడు పరిశుద్ధాత్మతో రాయించిన ఈ గ్రంథాన్ని పౌలు గారేమో లేడు అని రాస్తున్నాడు. అందుకే చాలా మంది క్రైస్తవులు బేతరులు మనం ఏం చెప్పలేకపోతున్నాం కనుక బైబిల్ బూతులను అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది ఇలా రాస్తున్నారేంటి అనుకునే ఒక భయంకరమైన పరిస్థితి బయట ఏర్పడింది. సో మత్తాయి 23:35లో ఏబేలు నీతిమంతుడు అంటే బైబిల్లో ఒక నీతిమంతుడు మనకు కనిపించాడు కాబట్టి ఇంకా కాస్త ముందుకెళ్ళి ఆలోచిస్తే హెబ్రీ పత్రికలో చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి ఏబేలు కయీను కంటే నీతిమంతుడని అంటే ఈ సాక్షి ఎవరిస్తున్నారు? సాక్షాత్తు దేవుడే ఏబేలు మొట్టమొదటి నీతిమంతుడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. దైవావేశంలో రాసిన గ్రంథం పౌలు గారికి అర్థం లేదని అనుకుంటే, పౌలు గారు మిస్ అయ్యారేమో అనుకుంటే, ఇప్పుడు ఏబేలు నీతిమంతుడని ఎవరిస్తున్నారు? సాక్షాత్తు దేవుడే విశ్వాసమును బట్టి ఏబేలు అని మాట్లాడుతూ ఈ సాక్షి ఎవరిస్తున్నారంటే దేవుడు. ఏబేలు నీతిమంతుడని మరి మాట పౌలు గారికి తెలీదా? హెబ్రీలో ఏబేలు నీతిమంతుడని రాసిన పౌలు గారు, రోమపత్రికలో నీతిమంతుడు లేడని రాసిన పౌలు గారు. సో ఏది నమ్మాలి ఇప్పుడు అనేది మన ముందున్న ప్రశ్న. అంతేనా? జాగ్రత్తగా ఆలోచించండి. వాక్యం పట్ల మనకి చాలా అవగాహన ఉండాలి. ఎందుకంటే మీ పిల్లాడికి వయసు ఎంత? 4 years. పాలు తాగేసాడా? ఎన్నాళ్ళైంది? ఇప్పుడు పాలు తాగట్లేదు. ఏం పెడుతున్నారు? అన్నం పెడుతున్నారు. మీరు పలా తింటారా? తింటారు కదా. చిన్నప్పుడు తిన్నారేంటి? లేదు. మరి ఇప్పుడు ఎప్పటి నుంచి వస్తున్నాం మనం ఇక్కడికి? ఎప్పటి నుంచి వస్తున్నాం? ఎప్పటి నుంచో వస్తున్నాం. చిన్నప్పుడు పాలు తాగాం. ఎన్నాళ్ళు తాగుతారు పాలు మీరు? ఇప్పుడు మనకి ఏం కావాలి? అందుకే పౌలు గారు అంటారు, మీరు చిన్నప్పుడు పాలు తాగారు, ఇప్పుడైతే పెద్దవాళ్ళు అయ్యారు, బలమైన ఆహారం కావాలి అన్నాడు. ఏవేవో కథలు చెప్పుకుని ఏవేవో మాటలు చెప్పుకుని ఎన్నాళ్ళు వెళ్ళిపోతాం చర్చ నుంచి. బయటకు వెళ్ళిన తర్వాత ఏం విన్నామో తెలియదు, ఏం చేసామో తెలియదు. సో బలవంతులు కావాలనుకుంటే ఏం చేయాలి? బోర్డు చేస్తాం మనం. బయట ఎవరైనా చెప్తే చేసేస్తాం కదా. బలవంతులు అవ్వాలంటే ఆ బలం ఎన్నాళ్ళు ఉంటుంది? శాశ్వతమైన బలం ఏంటి? వాక్యం, లేఖనం.
నిత్య జీవాన్ని ఇచ్చేదే లేఖనం. సో ఇందులో బలవంతులు కావాలి మనం. అందుకని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అది నిత్య జీవాన్ని ఇచ్చేది. సో ఇప్పుడు విశ్వాసం బట్టి అంటే విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసాన్ని బట్టి నీతిమంతులు అవుతారన్నాడు. అసలు విశ్వాసం అంటే ఏంటి? హబక్కు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. హబక్కు గ్రంథము వారు యథార్థ పరులు కాక చాలండి. ఇప్పుడు నీతిమంతుడు ఎవరన్నప్పుడు ఒక నీతిమంతుడు దొరికాడు మనకి. డైరెక్ట్గా దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఆ నీతిమంతుడు అవ్వాలంటే ఏం కావాలంటే వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుతురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా అన్నాడు. పుట్లోట్లో ఏముందండి? పుట్లోట్లో ఏముంది చూడండి, విశ్వాసము చేత. ఇప్పుడు నీతిమంతుడు ఎలా అవ్వాలి? నీతిమంతుడు అవ్వాలంటే ముఖ్యంగా ఏం కావాలి? విశ్వాసం కావాలి. అంటే నీతిమంతుడికి ఏముంటుంది? ఇప్పుడు విశ్వాసం ఉంటుంది. విశ్వాసం ఉన్న వాళ్ళందరూ ఎవరు? నీతిమంతులు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే విశ్వాసులు నీతిమంతుని యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే మనకి ఏమర్థమైందంటే అదిగో విశ్వాసంతో ఉండాలి. ఏ విశ్వాసం? నా విశ్వాసం కాదు, పరిపూర్ణమైన విశ్వాసంతో ఉన్నవారు నీతిమంతులు. పరిపూర్ణమైన విశ్వాసంతో ఏబేలు అర్పించాడు కనుక ఆ ఏబేలు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. మరి పౌలు గారు అంటున్న మాట మనకు కావాలి. హబక్కు గ్రంథంలో మనం చదువుకున్నది విశ్వాసానికి అంటే నీతిమంతుడు క్వాలిఫికేషన్ ఏంటో మనకు అర్థమైంది కదా, అర్థమవుతుంది కదా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఒక ఆయన దొరికాడు. ఆయనకి నీతిమంతుడు ఎలాగయ్యాడంటే విశ్వాసం ద్వారా నీతిమంతుడు అయ్యాడు. ఆ విశ్వాసం నీకు ముందు విశ్వాసం. ఇప్పుడు మీకు చర్చలో ఎంతమంది ఉన్నారని అడగడానికి ఏమడుగుతారు? విశ్వాసం ఎంతమంది ఉన్నారని అడుగుతారు కదా. అప్పుడు అడిగినప్పుడు మనం ఏం చెప్తాం? మన పేర్లని చెప్పేస్తాం. ఇప్పుడు ఆ విశ్వాసం ఎలాంటి విశ్వాసం అయి ఉండాలి? పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. అలాంటి వారు నీతిమంతులు అవుతారు. అంటే నాకు కూడా విశ్వాసం ఉంది కదండి, నేను నీతిమంతుడే కదా అని ఒకవేళ అనుకుంటారేమో అని. అలా అనకండి, మనం నీతిమంతులమే. నీతిమంతులు అవడానికే వస్తున్నాం ఇక్కడికి. నీతిమంతులు అవడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి నిమిషం నీతిమంతులు అవడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం గురించి మనం ఇక్కడికి వచ్చేది. ఇంక లేదన్నారు కదండి, ఎందుకు అనుకున్నారా? నో 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 నో, అక్కడ డిస్కరేజ్ అవ్వకూడదు. ఒక్కడు నువ్వు లేడంటే ఊళ్ళో అవ్వలేదు కదా మనం ఏంటలే అనుకుంటారేమో. కాదు. అయితే ఇప్పుడు విశ్వాసానికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటో మనకు అర్థమైంది. నీతిమంతులు ఎవరు అంటే విశ్వాస మూలంగా బ్రతికేవారు నీతిమంతులు. సో క్లారిటీ ఉంది కదా. విశ్వాస మూలంగా బ్రతికేవారు నీతిమంతులు. రోమా పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఎందుకని నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, రాయబడిన ప్రకారము. ఎక్కడ రాశారండి? రాశారంటే ఇక్కడ చూడండి. సో ఒక వ్యక్తి నీతిమంతుడని అనిపించుకోవాలి అంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉన్న వారందరూ నీతిమంతులేనా? పూర్ణ విశ్వాసం ఉన్న వాళ్ళందరూ నీతిమంతులే. మనం ఎందుకు చదువుకున్నాం అంటే నీతిమంతులు లేడంటున్నారు కాబట్టి అసలు నీతిమంతులు ఎదుర్కొన్నాం బైబిల్లో. మనం ఒక ఆయన దొరికాడు. ఇంక అసలు ఎదగెళ్దాం అంటే ఎక్కడో రాశాడట. ఏమని రాశాడు? ఎందుకని నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము. అంటే ఇప్పుడు హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ఏం జరిగింది మనకి? 11వ అధ్యాయంలో ఉన్న వాళ్ళందరూ ఎవరండి? విశ్వాస వీరులు. మరి విశ్వాసంలో వీరత్వం పొందిన వారు నీతిమంతులే కదా. పాయింట్ అర్థమవుతుందా? సో వాళ్ళందరూ నీతిమంతులే. మరి అంతమంది నీతిమంతులు విశ్వాసం కొనుక్కుంటే ఈయన ఒక్కడో లేరంటారండి. వై? క్లియర్గా అర్థమవుతుంది కదా. సో విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం గారు. ఇప్పుడు అబ్రహాము నీతిమంతుడే కదా. అవును, అబ్రహాం నీతిమంతుడే కదా. ఎస్. అంటే ఏబేలు గారే కాదు, ఏబేలు గారి తర్వాత వచ్చిన ఆనోకు గారు, నోవాహు గారు, అబ్రహాం గారు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇస్సాకు గారు, యాకోబు గారు, యోసేపు గారు,
ఏమండి? యోసేపు గారు, మోషే గారు, దావీదు గారు, దానియేలు గారు, ఇంకా నేను చెప్పను, మీకు తెలుసు వీరందరూ. యోబు గారు బాగా తెలుసు. ఓకే, సో వీరందరూ విశ్వాసాన్ని నిలుపుకుని వెళ్ళిన వారే కనుక వాళ్ళందరూ నీతిమంతులే కదా. నీతిమంతులు క్వాలిఫికేషన్ ఏంటి అర్థమైంది? విశ్వాసం ద్వారా బ్రతికారట. వీరందరూ విశ్వాసం ద్వారా బ్రతికినారు కదా, అందరూ నీతిమంతులే కదా, మరి ఒక్కరు లేరంటారు. సో నీతిమంతుల జాబితాను మనం చూసినప్పుడు చాలా మంది నీతిమంతులు ఎందుకున్నారు? రాసిన వారు పౌలు గారు నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు అనే ఈ ప్రశ్నకి మనకి జవాబు ఏంటనేది ఆలోచించాలి పిల్లరా. ఎందుకంటే పంచకాండాలను ధర్మశాస్త్రాలను అవకాశం పెట్టిన పౌలు గారు అన్నారు అంటే బలమైన కారణం ఉంటుందండి. లేదు, ఆయన ఏదో ఆంతర్యం ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం చూసింది పాత నిబంధనలో ఉన్న విశ్వాసం జాబితా చూసాం కదా, అంతేనా? మరి ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నవారు పక్కన పెట్టేసేసి కొత్త నిబంధనలో వాడు కదా ఎవరు? పౌలు గారు. కొత్త నిబంధనలు ఉండటమైతే కాలం పాత నిబంధన వాడే, కానీ పత్రికలు రాసినంత కొత్త నిబంధనలోకి వస్తుంది కాబట్టి కొన్ని పాత నిబంధనలో ఇవన్నీ ఆయన వదిలేశాడు, పట్టించుకోలేదు వాళ్ళ గురించి అని కొత్త నిబంధనలో నీతిమంతులు ఎవరైనా ఉన్నారంటే మనం ఎదుర్కోవాలి కదా అనుకుందాం. ఏమనుకుందాం? పాత నిబంధన కదండి, అందులో చాలా మంది ఉన్నారు, వాళ్ళ గురించి ఎందుకు, పౌలు గారు కొత్త నిబంధన గురించి మాట్లాడారు మనం అనుకోవచ్చు. వీరంతా పాత నిబంధన వారు కదా అనేసి. అయితే ఇప్పుడు కొత్త నిబంధనలో నీతిమంతులు ఎవరైనా ఉన్నారా మనకి? ఒకరు చెప్పండి. యేసు ప్రభు వారు. ఎందుకు కావాలి? కొత్త నిబంధనలు ఇప్పుడు మనకు అంతా అర్థమైంది. ఏంటంటే పాత నిబంధనలో విశ్వాసులు నీతిమంతులు ఎవరో, ఆ నీతిమంతులకు ఎలా బ్రతికితే నీతిమంతులు అయ్యారో అదంతా మనకు అర్థమైంది. ఏమండి? ఇప్పుడు కొత్త నిబంధనలో ఎవరైనా నీతిమంతులు ఉన్నారా? మనం కాంప్రమైజ్ అవుతున్నాం. ఏంటంటే పాత నిబంధనలో ఉన్నారు కదండి, దానికన్నా అనలేదు, కొత్త నిబంధనల గురించి మాట్లాడుతున్నారు కదా పౌలు గారు, కొత్త నిబంధన వాడు కదా. ఇప్పుడు అందుకే ఎలా అంటున్నాడండి అంటే మరి కొత్త నిబంధనలో ఎవరన్నా ఉన్నారా? నీతిమంతులు ఎవరు, ఎలా నీతిమంతులు అంటే హబక్కూ గ్రంథం చదువుకున్నాం. ఏమండి? ఇప్పుడు మనం మత్తయి సువార్త. ఇప్పుడు కొత్త నిబంధనలో ఎవరన్నా ఉన్నారంటే అందరూ రాసిన తర్వాత, పత్రికలు రాసిన తర్వాత పౌలు గారు తర్వాత వచ్చారు కదా, అందుకని ముందు రాసిన వాళ్ళందరూ ఇవి తెలియాలి కదా. మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు వీళ్ళందరూ రాసిన తర్వాత కదా ఆయన అపోస్తల కార్యాలు అంతా రాశారు. సో పౌలు గారికి ఈ ముందున్న వాళ్ళందరూ తెలియాలి. ఇప్పుడు మన కొత్త నిబంధనలో ఎవరన్నా విశ్వాసం ఉన్నారో లేదో, మనకు నీతిమంతులు ఉన్నారో లేదో తెలియాలి. ఏమండి? మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానం చేయబడి వారేకము కాకమునుకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు ఎలా ఉంది? మళ్ళా చెప్పండి. నీతిమంతుడై ఉండి మనకు దొరికాడండి ఒక ఆయన. మనం ఎక్కడ మనం చిన్న ఆప్షన్ పెట్టుకున్నాం. పాత నిబంధనలో నీతిమంతుల గురించి పౌలు గారు పెద్ద పట్టించుకోలేదండి, అందుకని వాళ్ళ గురించి మనకెందుకులే, అందుకని పౌలు గారు అలా రాసింటారు నీతిమంతులు లేడు ఒకడు లేడని అనుకుని ఇప్పుడు కొత్త నిబంధనకి వెళ్తే మొట్టమొదటి అధ్యాయంలోనే మత్తయి గారు రాసిన సువార్తలో మనకి ఏం దొరికింది? ఒక ఆయన దొరికాడు. ఆయన ఎవరు? నీతిమంతుడేనా? నీతిమంతుడై ఉండి ఆమెను అవమానముల పరక. ఇంకా అక్కడంతా మీకు తెలుసు. ఆయన ఎవరు? నీతిమంతుడు. ఒక ఆయన దొరికాడు మనకి. ఏమండి? ఇప్పుడు రెండవది నెంబర్ 1 రాసుకోండి, జాగ్రత్త రాసుకోండి. ఒక సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. చాలా జాగ్రత్తగా వినండి. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్పునను న్యాయ విధులు చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి ఎవరిళ్ళు? ఎలా తెలిసింది? పైకి వెళ్ళిపోయినప్పుడు పై వచ్చిన చదివేశారు అనమాట. వెరీ గుడ్. ఎందుకంటే వాక్యంలో ఎందులో ఎదగపోయినా పర్లేదండి, వాక్యంలో ఎదగాలి. మీరు ఇదివరకు బాగా తాగుతున్నారేమో, కుదిరేంటండి. ఇప్పుడు బలమైన ఆహారం, మంచి
ఆ పలావ్ తినాలి. అందుకని ఇప్పుడు వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్పంటే అందరూ నీతిమంతుల క్వాలిఫికేషన్స్ అండి ఇవి. మనము విశ్వాసులమే, నీతిమంతులుగా తీర్చబడడం ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో, కానీ ఆ నీతిని మనం కొనసాగిస్తున్నామా లేదా అనేది మనకు కావాలి. కొనసాగిస్తున్నామని గుండె మీద చేసుకుని చెప్పగలిగితే నువ్వు కూడా నీతిమంతురాలువే, నీతిమంతుడివే. మరి ఒక్కడు లేడంటున్నాడు. మరి ఆయన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు నీతిమంతుల జాబితా కొత్త నిబంధనలు ఎవరున్నారంటే మనకి ఎంతమంది కనిపించారు? నెంబర్ 1 హేబేల్ గారు కనిపించారు. అక్కడ పాత నిబంధన, మిగతా వాళ్ళందరూ పక్కన పెట్టేశాం. ఇప్పుడు కొత్త నిబంధనలో ఎంతమంది కనిపించారు? మనకి 3 కనిపించారు. ఈ సాక్ష్యం కూడా దేవుడే ఇస్తున్నాడు. అంటే ఏదైనా దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా దైవావేశంతో రాయించిన మాటలే కనుక దేవుడు మరొక 3 ఇచ్చాడు. మీరు లెక్క పెట్టుకోండి. నెంబర్ 1, 2, 3. తర్వాత మార్కు సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. మీరు ఎవరన్నా దీని గురించి కానీ టాపిక్ వస్తే చక్క మనం చెప్పగలగాలి. ఇప్పుడు చూడండి, అప్పుడు మనం బైబిల్ వీరులు అవుతాం. ఏమండి, బైబిల్ వీరులు అవ్వాలంటే ఏం చేయాలి? మరో నీతిమంతుడు చూడండి. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడనకు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి, చాలండి, హేరోదు గారి వైఫ్ ఈయన్ని చెప్పారనుకుంటుంది. కాపాడుచు వచ్చినంటే చూడండి, పరిశుద్ధాత్ముడకు మనుషుని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుతూ వచ్చింది. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషంతో వినిచుంటాను. హేరోదియా చంపేద్దాం అనుకుంది, కానీ ఎందుకు చంపలేకపోయారు తెలుసండి? నీతిమంతుడు. పైన రాశాడు కదా, ఎందుకనగా యోహాను నీతిమంతుడును. నెంబర్ 4 అప్పుడు 4 అండి. మరి నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడంటే పౌలు గారి ఉద్దేశం ఏంటో మనకు తెలియాలి. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం. మనం ముఖ్యంగా ఒక విషయాన్ని ఆలోచించాలి. ఏంటంటే ఒకే కుటుంబంలో 3 నీతిమంతులు ఉన్నారండి. జకరియా ఫ్యామిలీ తెలుసు కదా మీకు. ఎలిజబెత్ గారు, జకరియా గారు, యోహాన్ గారు తల్లిదండ్రులు లేరండి. జాగ్రత్తగా వచ్చేయాలి మనకి. ఇప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాన్ గారి తల్లిదండ్రుల పేరేంటి? జకరియా గారు, ఎలిజబెత్ గారు. ఇప్పుడు ఎలిజబెత్ గారు వారిద్దరూ కూడా నీతిమంతులేనట. ఈవెన్ కొడుకు కూడా నీతిమంతుడంట. వారి కుటుంబం అంతా నీతిమంతులు. మరి ఒకడు లేకపోవడం ఏంటి? సో ఇంకోటి చూద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేమునందు చాలండి. ఏంటంటే యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడుండెను, అతడు నీతిమంతుడును. అదే కాక ఇంకేముందట? భక్తి పరుడై ఉండి. ఈయన నీతిమంతుడు. మీరు ఎంతమంది నీతిమంతులు తర్వాత అడుగుతాను, అప్పుడు నోట్ చేసుకోవాలి. చెప్తారు కానీ లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయము. అతనికంటే ఇతడు, ఆయన ఎవరు, ఈయనెవరు? అతనికంటే ఇతడంటే ఆయన ఎవరు, ఈయనెవరు? చెప్పగలరా? ఆ పదం ఏంటో, ఆ వచనం ఏంటో? అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. చాలు. ఎవరు అతనికంటే? పై వచనం చదవండి, మీకు ఏమైనా క్లూ దొరుకుతుందేమో. 13వ వచనం. ఇప్పుడు ఎవరండి ఇంకో నీతిమంతుడు అంటే ఇక్కడ? గ్రంథస్థం చేయబడ్డారు వీళ్ళందరూ. ఇప్పుడు నన్ను నీతిమంతుడు అనుకున్నారు అనుకోండి మీరు, రేపు పొద్దున్న నేను మా సారకొందరూ కనిపిస్తాను మీకు. అలాగే వాళ్ళ జీవితాలు ఉంటుంటే గ్రంథస్థం చేయబడేవి కాదు కదా. వాళ్ళు నీతిగా బ్రతికారు కనుక రాయబడింది. అంటే సిమియోను అనే ఒక నీతిమంతుడు యేసుప్రభు వారి గురించి ఎదురు చూశాడు. ఆయన అంటే యేసుప్రభు వారు, ఇతని వయసు ఎంతంటే చాలా ఎక్కువ. మరి యేసుప్రభు వారి గురించి ఎందుకు ఎదురు చూశాడంటే అది వేరే విషయం.
ఏ నీతిమంతుడైనా యేసు ప్రభువుని నమ్మాలి. అది సర్వోన్నతుడైన దేవుని యొక్క ఆజ్ఞ. ఎందుకంటే ఆయన అండర్లో యాగం జరిపించాడు. ఇప్పుడు సుమియోను కూడా ఒక నీతిమంతుడు దొరికాడు మనకి. అంటే లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 50 వచ్చింది. వెరీ గుడ్. హరిమతయ అను యూదుల పట్టణపు సభ్యుడైన యేసేపు అను ఒకడుండెను. ఎవరంటే అతను? చాలా మంది దొరుకుతున్నారు కదా. ఆ నీతిమంతుడిన యుక్తి చాలండి. మరో నీతిమంతుడు మనకి దొరకడం జరిగింది. ఇప్పుడు మనకి ఎంతమంది దొరికారండి? ఏబేలు గారు, జకరియా గారు, యేసేపు గారు. సో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మత్తయి 23:35 వచనంలో ఏబేలు రక్తము మొదలుకొని అన్నాడు కదా, బరకీయ కుమారుడకు జకరియా రక్తం వరకు. అంటే ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు. ఏబేలు నుంచి మొదలుకొని కొత్త నిబంధనలో జకరియా వరకు మాట్లాడుతున్నాడు. చూడండి 35 చదవండి ఒకసారి. ఏబేలు రక్తం మొదలుకొని బరకీయ అంటే ఎవరైనా జకరియా గారి తండ్రి, కుమారుడు జకరియా రక్తం వరకు. అంటే ఈ నీతిమంతులు పాత నిబంధనలోనే కాదు, కొత్త నిబంధనలో జకరియా గారి వరకు మనకి ఇక్కడ కనిపించినట్టుగా స్పష్టమవుతుంది ప్రియులారా. సో ఇప్పుడు పాత నిబంధనలో విశ్వాసం కలిగిన వారు ఎవరు అంటే, విశ్వాసం కలిగిన వారు అందరూ నీతిమంతులే. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు విశ్వాసులు నీతిమంతులు అనేది పాత నిబంధనలో వారి విశ్వాసాన్ని నిలుపుకున్న వాళ్ళందరూ ఎవరండి? నీతిమంతులు. ఇప్పటికే కొత్త నిబంధనలో కొందరిని నీతిమంతులు మనం చూసాం. ఇప్పటికి కొత్త నిబంధనలో 7-8 వచ్చినట్టున్నారు మనకి. ఇంతకంటే 7 ఎంతమంది ఉంటే పౌలు గారు ఏంటి ఒక్కడు లేడుని. అందుకే పౌలు గారు మాటలు క్రైస్తవ విరోధులకు కాంట్రాస్ట్గా ఉంటాయి. పౌలు గారిది అంత తొందరగా మనకి అర్థం కాదండి. ఎందుకంటే బైబిల్ అంతా సులభం కాదు పిల్లరా. బైబిల్ అంత సులభం కాదు. తెలియక చాలా మంది ఏదో చిన్న మాటలు పట్టుకుని మాట్లాడేస్తూ ఉంటారు. కానీ దేవుడు మనం ముందుంచిన దీన్ని దివ్య జ్ఞానం కనుక, ఈ జ్ఞానాన్ని మనం ఏం చేయాలంటే చాలా క్షుణ్ణంగా బైబిల్ చదవమన్నాడా, ధ్యానించమన్నాడా? మనం చదివేస్తున్నాం. ఒక అధ్యాయం చదవాలని పెట్టుకుని చదివేదాన్ని పడేస్తాం. ఆయనకేదో వదిలిపోయినట్టు. మనం బైబిల్ ఎలా చదువుతుంది తెలిసిన మీకు కరెక్ట్గా చెప్పరండి. బైబిల్ ఎందుకు చదువుతామంటే ఆయన గురించి చదువుతాం, మన గురించి కాదు. ఆయన చదవమన్నాడు కనుక తెలిసి ఇవాళ నేను 2 అధ్యాయాలు చదివినట్టు కదా. ఎవరి గురించి? ఆయన గురించా? కాదు. బైబిల్ మన గురించి చదువుకోవాలి. నువ్వు ఏదో తెలుసుకోవడానికి చదువుకోవాలి. ఆ చదివిన దాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. ధ్యానించిన దాన్ని ఏం చేయాలి? ఆచరించాలి. ఓకే. పౌలు గారి యొక్క ఆలోచన మనకు అర్థం కాదు. అందుకనే పేతురు గారు ఒక మాట అన్నారు. ఈయన పౌలు గారి యొక్క ఆలోచన మనం ఇంతవరకు ఏముందంటే, పౌలు గారు ఏంటంటే ఇలా మాట్లాడేశారు. మొన్నటి వరకు నీతిమంతులు లేడు, ఒక్కడో లేడని సరిపెట్టుకున్నారు. మీరు కూడా తెలియనప్పుడు నేను సరిపెట్టుకున్నాను. ఇప్పుడు తెలిసింది కాబట్టి మనం ఏమనుకుంటాం అంటే పౌలు గారి మీద అనుమానం వచ్చేది కదా. ఇంతమంది నీతిమంతులు బైబిల్లో దేవుడు గ్రంథస్థం చేయిస్తే, పౌలు గారి సింపుల్లో రోమపత్రిక 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి వాళ్ళకి ఉత్తరం రాస్తూ నీతిమంతులు లేడు ఒక్కడో అనేటప్పటికి మనకి లేనిపోయిన అనుమానం ఖచ్చితంగా వస్తుంది. అలా అని అనుమానపడే వ్యక్తి అయినా కాదు. సో దాని వెనక ఏదో ఆంతర్యం, పరమార్థం, రహస్యం, మర్మం ఉండుంటుంది. ఎందుకంటే వ్యక్తులు. సో ఇప్పుడు ఒకసారి పౌలు గారు ఈయన ఏమంటాడంటే, పేతురు గారు పౌలు గారి యొక్క జ్ఞానం గురించి మాట్లాడతారు. ఎందుకంటే పౌలు గారి జ్ఞానం అందరికీ అర్థం కాదండి. ఇప్పుడు యూనివర్సిటీ నుంచి ఎల్కేజీ వాడికి పాఠం చెప్పాలంటే యూనివర్సిటీ ప్రొఫెసర్ వచ్చాడు అనుకోండి, ఏమర్థం అవుతుంది? బాగా చెప్తాడు ఆయన. పెద్ద ప్రొఫెసర్ వచ్చి నేను మీ పిల్లలకి పాఠం చెప్పాలనుకోండి, మనకు తీసుకొచ్చేసాం పక్క నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చేసి పాఠం చెప్పమంటే ఆయన చాలా బాగా చెప్తాడు. కానీ అర్థం అవ్వాలి కదా. సో పౌలు గారు కూడా ఏంటంటే ఆయన యొక్క భాషా శైలి కానీ, ఆయన ఆలోచన సరళి కానీ అందరికీ అర్థం కాదండి. బాగా డెప్త్ అనమాట. సో దేవుడి కృపను బట్టి మనం ఆయన డెప్త్లోకి వెళదాం, ఖచ్చితంగా వెళదాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక, పౌలు గారు విషయం ఏంటో, ఆయన క్యాలిబర్ ఏంటో ఒకసారి చూసుకొని వెళదాం. పౌలు గారి మీద మనకి ఒక అనుమానం ఒకటి వచ్చింది.
ఎంతమంది ఉంటుంటే ఎందుకనేసాడు? ఒకవేళ ఎందుకనేసాడు తెలియకుండా అన్నాడంటే తెలియకుండా అనేవాడు కాదు. ఎందుకంటే ఆయన జ్ఞానం మామూలు జ్ఞానం కాదు. ఆయన జ్ఞానం ఏంటో మనం ఒకసారి ఆలోచించి పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకునుడి. చూడండి, పేతురు గారు మాట్లాడుతున్నాడు ఎంచుకునుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చెప్పున మీకు రాసి ఉన్నాడు. పత్రికలో ఆయన రాసింది అర్థం కాకపోతే పేతురు గారు చెప్తున్నాడు, మామూలు పౌలు గారు మామూలుడు కాదు, ఆయన చాలా లోతైన వాడు, ఆయన మాట నాకు తొందరగా అర్థం అవ్వు, ఎలాంటి వాడికి అర్థమవుతాయంటే అని 16వ వచనం చూడండి. జ్ఞానం చెప్పున మీకు రాసి ఉన్నాడు, వీటిని గురించి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. ఆయన బోధించేది ఎవరిదట? బైబిల్ రాశాడు, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతం రక్షణ అర్థమైనది ఎంచుకున్నాడు. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు గారు తనకు అనుగ్రహించిన జ్ఞానము చెప్తున్నారు. ఈ జ్ఞానం ఎవరైనా అనుగ్రహించారటండి? పౌలు గారికి దేవుడు ప్రత్యక్షంగా యేసు ప్రభు వారి ఆయన సాక్షాత్తు దర్శనం ఇచ్చి రక్షించాడు ఆయన. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అధ్యాయంలో ఉందండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో భోజన పంక్తి గురించి మాట్లాడుతూ సంస్కారం గురించి ప్రభువు నాకు అప్పగించిన దానిని అంటాడు. ఏంటి ఎప్పుడు అప్పగించాడు ఆయనకి? ఆయన వచ్చినప్పుడు ఈయన ఉన్నారా? లేరు. ఆయనకు వచ్చింది ఏంటనుకున్నారు? డైరెక్ట్గా దేవుడు జ్ఞానం వచ్చింది. చూడండి, పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చెప్పున మీకు రాసి ఉన్నాడు. ఆయన రాతలు అందరికీ అర్థం కావాలి. సో ఆయన క్యాలిబర్ గురించి చెప్తున్నాడు, వీటిని గురించి పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనది. చూసారండి, ఆయన రాసిన అన్ని పత్రికలు ఉన్నట్ట మనకు అర్థం కావాలి. కొన్ని పత్రికలు కష్టమైనవి, వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారు. విద్యావిహీనులు అంటే చదువు రాని వారని అనుకోకండి. బైబిల్ చదివే వాళ్ళే, ధ్యానించేవాళ్ళు కాదు. అంటే బైబిల్ చదవడం రాకపోయినా బైబిల్ అన్వయించుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. బైబిల్ చదవడం రాదు, చదివే రాదు, కానీ బైబిల్ అన్వయించుకున్న వాళ్ళు ఉన్నారు, దేవుని యొక్క ఉద్దేశం తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకని అస్థిరులైన వారికి నిన్నట. అస్థిరులు అంటే ఏదో వస్తాం వెళ్తాం చూస్తాం ఏం చెప్పారు అనుకుంటాం. ఒక స్థిరత్వం ఉండదు మనకి, ఒక స్థిరత్వం ఉండదు. అలాంటి స్థిరత్వం లేని వాళ్ళకి కూడా ఏంటట అర్థం కాదట. చెప్పండి, జ్ఞానం చొప్పున మీకు రాసి ఉన్నాడు. ఏం రాశాడంటే పత్రికలు 14 రాశాడు. వీటిని గురించి తన పత్రికల్లోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టము. సో పౌలు గారికి లేఖనాలు అర్థం చేసుకోవాలి అంటే ఆ కాలంలో కానీ ఈ కాలంలో కానీ ఎవరికైనా పౌలు గారి యొక్క సంగతులను, పౌలు గారి యొక్క లేఖనాలు మనం అర్థం చేసుకోవాలంటే అపార్థం చేసుకోవడానికి ఎక్కువ ఉంటాయండి. అర్థం తర్వాత విషయం, అపార్థం చేసుకోవడానికి ఎక్కువ ఉంటాయి. ఇదే ప్రపంచాన్ని ఈ ఒక్క మాట నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు, ఈ మాట ప్రపంచాన్ని కుదిపేస్తుంది. ఎలాగా? ఆదికాండంలోనేమో మత్తయి గారు ఆదికాండంలో జరిగిన విషయాన్ని మత్తయి గారు మొట్టమొదటి పత్రికలో హేబేలు నీతిమంతుడు అని రాశాడు. హెబ్రీలో కూడా నీతిమంతుల జాబితాలో ఉన్నాడు. అదే పత్రికను రాసిన హెబ్రీ పత్రిక ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. అదే పత్రిక రాసిన ఆయన రోమాల వాళ్ళకి లెటర్ రాస్తూ ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడు? నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అంటున్నాడు. ఇప్పుడు అస్థిరులైన వారు లేకపోతే విద్యావిహీనులు అనేది పక్కన పెడితే క్రైస్తవ విరోధులైన వాళ్ళకి ఏమర్థం అవుతుంది? వాళ్ళు ఏమంటున్నారు? బైబిల్ అక్కడ ఆయన ఏమో మత్తయ్య గారు ఏమో నీతిమంతుడు ఉన్నాడని రాశారు. ఎవ్రీ పత్రికలో నీతిమంతుడు వరుసగా పెద్ద బ్యాచ్ ఉందని రాశారు. అదే రాసిన పౌలు గారు ఇక్కడికి వచ్చేసి ఏమంటున్నాడు? రోమిలకు రాస్తూ నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అంటున్నాడు. బైబిల్ దైవావేశం అంటున్నారండి, అందరూ ఒకేసారి రాయించారన్నారు. అదే లేదండి అంటున్నారండి. కానీ అదేంటో మనకు తెలియాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరొక వారాన్ని దేవుడు దయచేసి దాంట్లో ప్రార్థన చేయండి. సో పౌలు గారి యొక్క ఔన్నత్యం ఏంటో మనకి ఈరోజు అర్థమైంది. ఆయన లేఖనాలను మనకు అర్థం చేసుకోవాలంటే మనకి ఏం కావాలి?
పరిశుద్ధాత్మ సహాయం కావాలి. అది కావాలి అంటే మరలా వారు చాలా ప్రార్థన చేసుకుంటారు. అర్థం దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు నాయనా. ఇదిగో నీ వాక్యాలను, నీ మాటలను ఆయన సామాన్యులకు అర్థమయ్యే కావు. అలాంటి జ్ఞానాన్ని పౌలు గారికి ఇచ్చి ఆ లేఖనాన్ని మా ముందు ఉంచారు. నీకు స్తోత్రాలు. నీ వాక్యంలోకి వెళ్ళి అది ధ్యానిస్తుండగా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేయండి, నడిపించండి. ఇదిగో ఆయన నిన్న వాక్యాన్ని పిల్లలందరూ మరొక వారాన్ని సిద్ధపడడానికి అనేక విషయాలు నీ జ్ఞానవంతమైన మాటలు తెలుసుకోవడానికి పిల్లలకు చక్కటి సహాయం దయచేయమని, నీ చిత్తమైతే మరొక వారాన్ని మాకు దయచేయడానికి మీరు కృప చూడమని ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కులు వినయంతో బ్రతుకులాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. విన్నంత వరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, రైట్.